నమస్తే ఆయన అందరికీ నమస్తే. ఈ పందులు అయితే బెంగళూరుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే ఫుల్ లోడ్గా ఉన్నందువలన పైనకి ఎక్కిద్దామని చూస్తున్నారు. కాకపోతే అవ్వడం లేదు. పెద్ద పెద్ద పందులు వేసేసినారనమాట దీంట్లో. మీరు చూసుకునవచ్చు, మచ్చల పందులు, తెల్ల పందులు, నల్ల పందులు, బట్ట పందులు, రకరకాల పందులు ఉన్నాయన్నమాట. మినిమం వచ్చేసి 70 నుంచి 80 కేజీల వరకు, 25 కేజీల పిల్లలు, 30 కేజీల పిల్లలు, 40 కేజీల పిల్లలు, 50 కేజీల పిల్లలు, 60 కేజీల పిల్లల వరకు ఉన్నాయి దీంట్లో. మినిమం ఒక 100 కేజీల పంది తీసుకోరనమాట మనము. అంటే అది కొవ్వు ఎక్కువ ఉన్నందువలన దాన్ని తీసుకోరనమాట. ఇవి 30 కేజీల నుంచి 40 కేజీల వరకు, మినిమం 70 కేజీల వరకు తీసుకుంటారు అనమాట. పందులని తీసుకొని పెంచుకుంటారు. పెంచుకుంటారు, లేకుంటే కట్టికనే వెళ్ళిపోతాయి బెంగళూరుకి. బాగా మంచి బ్రీడ్ అనమాట. పర్లేదు, మంచి బ్రీడ్ వేసేసినారనమాట. ఇవి దాదాపు ఒక 800 కేజీల నుంచి 900 కేజీల వరకు వచ్చినాయి లోపల ఉండేటి వరకే. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నాయి అన్నమాట. దేశం మన బుల్వారాలో వస్తున్నాయి. అవి కూడా లోడ్ ఎక్కిస్తారు నాకు తెలిసి కొంచెంసేపట్లో. అవి కూడా తీసి వీడియో పెడదాం అనుకుంటున్నా. మీరు అంతవరకు ఊకు ఉండొద్దండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా ఇంకా వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దయచేసి షేర్ చేసిన వలన ఒక 10 మందికి ఉపయోగపడుతుంది నా వీడియో. ఎందుకంటే వీడియో కొత్తగా ఫామ్ పెట్టుకున్నారంటే కూడా డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్. మీకు ఏ మాత్రం రెస్పాన్స్ అయినా ఇస్తా. ఓకే గాయస్, ఇది ఎందుకంటే లెంత్ వీడియోలు ఇంకా తీయాల్సింది కాబట్టి లెంత్లో కట్లు పెడతా. ఓకే, బాయ్ గాయస్. అందరికి నమస్తే. ఈ బండిలో ఉన్న పందులు ఆ బండిలోకి ఎక్కిస్తున్నారు అన్నమాట. ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తా, చూడండి. మీరు క్లారిటీగా వస్తుంది వీడియో. ఈ పందులని ఆ బండిలోకి ఎక్కిస్తున్నారు అనమాట. అంటే ఇది మొత్తం ఫుల్ టైట్ అయిపోయింది. అది టైట్ అయినా పర్వాలేదు, దాంట్లోనే దొబ్బుకొని వెళ్ళిపోతారు. ఈడున్న నా మచ్చల పందిని వద్దనేస్తున్నారు. ఇప్పుడు వేరే దాంట్లోకి ఇప్పుడు లోడ్ చేస్తున్నారు అనమాట. ఈ బండిలోకి ఎక్కిస్తున్నారు అనమాట. ఆ పందులని మొత్తం ఈ బండిలోకి ఎక్కిస్తున్నారు. ఆ బండి సైడ్లో ఉందన్నమాట. ఆ బండి చూడండి. ఎక్కడ కదులుతాడు? కదలని ఏంట్రా నాయన, రప్పన జల్దీ. ఇంత చేపులా ఎక్కేనికే పందులు భయపడుతున్నాయి. దీంట్లో ఉన్న పందులు దాంట్లోకి ఎక్కారనమాట. ఎక్కిస్తే దాని బరువుకి వెళ్ళిపోతాయి. చేసి ఉచ్చలు పోసుకుంటాయి. తరమండ్రా నాయన, తరమండి, జల్దీ తరమండ్రా. తరమండి జల్దీ. పారిపోలేరా నాయన కింది నుంచి. అవి కింద పారిపోనికి ఛాయిస్ లేదు అసలు. మీరు కింద పెట్టండి అన్నీ అసలు రోడ్ ఛాయిస్ లేదు. కొన్ని పందులు అన్నిక నాలా తంటాలు పడేది అవుతుంది అసలు. అయితే కొన్ని అయితే వేరే ఒక బండ్ల నుంచి ఒక బండ్లోకి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఇవైతే చూడండి, వాని అల్లు పాపం పిల్లలు అల్లేయలేకపోతున్నారు. కాకపోతే పర్వాలేదు, అల్లిస్తున్నారు. అంటే ఒకటేసారి 30-40 పందులు అల్లియాలంటే సామాన్య విషయం కాదు అది. ఎందుకంటే కొన్ని పోతాయి పైనకి, కొన్ని పోవు, కొన్ని అయితే అడ్డం పడి కొరకనికి వస్తాయి. కాకపోతే ఈ కొరకనికి రావడం లేదులే, కానీ రప్పన ఎక్కువ అనమాట. దీన్ని పైనకి పార్సల్ చేస్తారు కొంచెం. అయితే ఈ పంది ఇది మచ్చల పందిని వేసుకోవద్దు అంటున్నారు. వేసుకోరంట, దాన్ని వెనకాల ఇచ్చేస్తున్నారు. ఎట్లయితే మట్టాలు అన్నీ మట్టాలే ఇప్పుడు పైనకి ఎత్తిచ్చేస్తారు కొంచెం. అంటే
ఎత్తేరా పైనకి ఎత్తేరాగా ఏం ఆలోచిస్తావు అన్ని పట్టి పైనకి ఎత్తిచ్చేయి అంతే యాడైతాం సీను ఓటెత్తు అంతే కొంచెం కింద తీస్తా వీడియో ఒక్కోటి అట్లయితే ఇచ్చేయి ఇగ్రా తోకపట్టి ఇగ్రా ఏమారా నాయన బలం చాలకొచ్చానా ఇగ్గో లేప్ పైన కొట్టు అట్లా పట్టుకో ఏదన్నా పట్టుకో పెద్ద పంది పట్టుకోనరా ఇద్దరు కలిసి లేపండిరా దాదాపు 70 కేజీల నుంచి 60 కేజీల వరకు ఉంటుంది ఇది ఇద్దరికి లేచిందిలే లేపండి అంతలా వదిలేరా నాయన కొట్టరా వెళ్తుంది కొట్టరా ఓయ్ బా సలుగురా ఇది పెద్ద సలుగు లేపండ్రా నా లగ్గునని లేపండ్రా అది దానికి లేపు ఏమారా నాయన నువ్వు కింద పడి నీకు చూస్తున్నావు అంతా లేప్ అబ్బాబ్బాబ్బాబ్బా 70 కేజీల పందిని ఈజీగా లేపేస్తున్నారు అబ్బా ఇది ఒక 40 కేజీలు ఈజీగా ఉంటుంది లేపండ్రా నాయన ఇద్దరు కలిసి లేపలేకపోతున్నారు చిన్న పందులు కూడా లేపలేకపోతున్నారు కదరా ఇద్దరు కలిసి లేపండి పట్టుకో తనకలాడుతుంటుంది పట్టుకో ఎత్తండ్రా పందులు ఎత్తండి మీరు ఎక్కడ కలిసి పందులు ఎత్తలేకపోతున్నారు అది కింద పడేరా నాయన కింద పడే కొట్టద్దు లేపు పందులు లేపేనికి రావట్లేదు వాడు ఒక్కడిని లేపుతారా లేపరా దాన్ని పట్టుకొని దాన్ని తీసేసి లేపక్కడ లేపేయండి దున్నపోతులు లెక్క ఉండరు మీరు లేపేనికి చేత అయితే లేదు మొత్తం దీంతో లోడ్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చే బండికి మన సెల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది పైన అందించేయండి అట్లా అంతే ఖతం లేపండ్రా ఇద్దరు కలిసి లేపండ్రా అది పైన అందియండి ఎవరెవరు వాడు ఇచ్చిపెట్టారా నాయనా ఏం మనుషులరా నాయన మీరు పాండి లేపండ్రా అది జారిపోతుంది ఇవాళ లేపలేకపోతున్నారు లేపండ్రా నాయన ఇంతసేపులు పెట్టారు మీరు కొట్టొద్దురా పాండ్రా స్విచ్ ఆఫ్ అయిపోయి పాండ్రా మీ బతుకు